ప్రమాదకర విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే నిలుపుదల చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద సిపిఐ, సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా మరియు ప్రదర్శన నిర్వహించారు. బలవంతంగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు తక్షణం నిలుపుదల చేయాలంటూ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలను ప్రజలపై మోపొద్దంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లను బిగించడం విడ్డూరంగా ఉందంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్ల మీద జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దాని నిమిత్తం ఈరోజు రాజోలు నియోజకవర్గం వ్యాప్తంగా మేము ఈ రోజున కరెంట్ ఆఫీస్కి వచ్చి దాని మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇది గత ప్రభుత్వంలో మరి వాళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ప్రభుత్వం ఉందో ప్రతిపక్షంలో మరి వాళ్ళు స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగితే తప్పకుండా వాటిని బదలు కొట్టండి అని చెప్పేసి అప్పుడు మరి ఇచ్చిన వారు ఈవేళ దీన్ని సమర్థిస్తూ మోడీ ప్రభుత్వానికి మరి సన్నాయి డప్పులు వాయిస్తున్నారు. మరి ఇప్పటికే చాలా రాష్ట్ర వ్యాప్తంగా మరి స్మార్ట్ మీటర్లో మరి తెలియకుండా వారు పర్మిషన్ లేకుండా దొంగచాటుగా వెళ్ళి వాళ్ళు బిగించేయటం జరుగుతుంది ఎక్కువగా షాపులకి. అలాగే ఈవేళ పేద ప్రజలు దీని మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ సెల్ ఫోన్ ఏదైతే ఉందో మనం ఎలా రీఛార్జ్ చేయించుకుంటున్నామో అదే విధంగా మరి రీఛార్జ్ చేసే పరిస్థితి ఈవేళ అది పేద ప్రజలకి ఎంత మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈవేళ వాళ్ళ పేద ప్రజలకు బిగించినట్టయితే మరి ఏం తెలుస్తుంది? దాని మీద ఏంటంటే ఈ రోజున ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో తప్పకుండా ఇప్పటికే ఈ స్మార్ట్ మీటర్లని తప్పకుండా నిలిపివేయాలి. అలాగే సబ్సిడీ గత ప్రభుత్వంలో ఎస్సీకి 200 యూనిట్లకి మరి తప్పకుండా వాళ్ళకి బిల్లు కట్టే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున ఆ సబ్సిడీ కూడా ఎత్తేసారు. ఈవేళ వాళ్ళకు కూడా మొన్న అయితే రీసెంట్గా ఒక నగరంలో ఒక షాపతనికి ఏకంగా 5 లక్షల రూపాయలు కరెంట్ బిల్లు వచ్చింది. మరి ఇది ఎంత దారుణం. అలాగే ఒక ముసలావిడి ఒక ఒంటరిగా నివసిస్తుంది, ఆవిడికి అది 3,000 రూపాయలు బిల్లు వచ్చింది. మరి ఇది అలా ఏంటి పరిస్థితి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కరెంట్ ఆఫీసు ఏఈలు డిఈల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు సరైన సమాధానం చెప్పట్లేదు ఇప్పటికే. కాబట్టి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మరి తప్పకుండా మరి ఈ స్మార్ట్ మీటర్లు బిగించినట్లయితే తప్పకుండా వాటిని బట్టలు కొట్టే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి నేను చెప్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పేద ప్రజలకు సామాన్యులకు వ్యతిరేకమైన విధానాలని అవలంబిస్తున్నాయి. అందులో భాగంగానే కరెంటు బిల్లులు సెల్ ఫోన్ అయితే ఏ రకంగా రీఛార్జ్ చేయించుకుంటున్నామో సెల్ ఫోన్లో డబ్బులు అయిపోతే ఆగిపోతుంది. అలాగే కరెంటుని కూడా ఇవాళ రీఛార్జ్ చేయించుకోవాలి. రీఛార్జ్ అయిపోయిన వెంటనే మన ఇంట్లో కరెంట్ ఆగిపోతుంది, అంతా చీకట్లో ఉండాలి. అంటే ఇంతకుముందు పాత పద్ధతిలో అయితే కరెంటు బిల్లు కట్టకపోయినా సరే 15 రోజులైనా నెల అయినా సరే తర్వాత వెళ్ళి మనం బిల్లు కట్టేవాళ్ళం. ఇప్పుడు సిస్టమ్ మార్చేశారు. వీళ్ళ ముందు రీఛార్జ్ చేయించుకుంటే బిల్లు ఆగిపోతుంది, అంటే కరెంట్ ఆగిపోతుంది. కాబట్టి ఎవరైతే రీఛార్జ్ చేయించుకోరో ఆ ఇంట్లో కరెంట్ ఆగిపోతుంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం రద్దు చేసి పాత పద్ధతిలో ఎలాగైతే మీటర్ల రీడింగ్ తీసుకుంటున్నారో ఇంటికి వచ్చి అలాగే తీసుకుని వాళ్ళకు బిల్లు ఇవ్వాల్సిందిగా ఈ ప్రజా సంఘాల తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిపక్షంలో ఉండగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ స్మార్ట్ మీటర్లను అప్పటి ప్రభుత్వం బిగిస్తుంటే వీళ్ళ వ్యతిరేకించారు. పగలగొట్టండి, వీళ్ళ నేలనేసి కొట్టండి అని చెప్పిన ఈ పెద్ద మనుషులు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లను బిగించండి, ఎవరు అబ్జెక్షన్ పెట్టినా సరే ఆగొద్దు అని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇటువంటి నిర్ణయాలు చేస్తున్నారంటే వీళ్ళు ఎన్నికల వాగ్దానాన్ని ఏ రకంగా ప్రజలకు అమలు చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా దగ్గరలోనే ఇంటికి పట్టే రోజులు వచ్చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మేము ఈ ఆందోళన ఇంతటితో ఆపకుండా ఈ స్మార్ట్ మీటర్లని విరమించుకోకపోతే దీన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది సోదరులారా.